తెలంగాణలో అక్టోబర్ 3 నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. కమిషన్ బకాయిలను సర్కార్ చెల్లించకపోవడంతో రేషన్ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన ఇలా తెలపాలని నిర్ణయించారు. కమిషన్ బకాయిల కోసం పోరాటానికి దిగనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1-2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ప్రభుత్వ స్పందనను చూసి 3 నుంచి రేషన్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత 6 నెలలుగా కమిషన్ 120 కోట్లతో పాటు గోనె సంచుల డబ్బులు 6 కోట్లు, కేవైసీకి సంబంధించి 15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని రేషన్ డీలర్లు చెబుతున్నారు. తెలంగాణలో అక్టోబర్ 3 నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. కమిషన్ బకాయిలను సర్కార్ చెల్లించకపోవడంతో రేషన్ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన ఇలా తెలపాలని నిర్ణయించారు. కమిషన్ బకాయిల కోసం పోరాటానికి దిగనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1-2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ప్రభుత్వ స్పందన చూసి 3 నుంచి రేషన్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత 6 నెలలుగా కమిషన్ 120 కోట్లతో పాటు గోనె సంచుల డబ్బులు 6 కోట్లు, కేవైసీకి సంబంధించి 15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ నిషా. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా వచ్చే నెల అక్టోబర్ 3 నుంచి కూడా రేషన్ షాపులు బంద్ కానున్నట్లు ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రధానంగా రేషన్ డీలర్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కమిషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యంలో కమిషన్ బకాయిల కోసం కూడా పోరాటానికి దశల వారీగా సిద్ధమవుతున్నట్లు కూడా ప్రకటించారు. అందులో భాగంగా అక్టోబర్ 1-2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేస్తారు. అనంతరం ప్రభుత్వం స్పందించకుంటే ఆ 2 రోజుల్లో కూడా అక్టోబర్ 3వ తేదీ నుంచి కూడా రేషన్ షాపులు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. గత 6 నెలలుగా 120 కోట్లతో పాటు గోనె సంచుల డబ్బులు 6 కోట్లు, కేవైసీకి సంబంధించి 15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని రేషన్ డీలర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పోయిన నెలనే రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రధానంగా తమ కమిషన్ ను చెల్లించాలి, లేకుంటే షాపులను తెరవని పోయిన నెల చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటికీ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి కొంత వెసులుబాటు, కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిష్కరిస్తామని చెప్పింది. అయినా కూడా నెల గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో మరొకసారి అంటే అక్టోబర్ నుంచి కూడా ఈ సమ్మె చేయాలని డీలర్లు అయితే నిర్ణయించారు. మొత్తంగా చూసుకుంటే 140 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలున్నాయి. ఇంకా కమిషన్ పెండింగ్ తో పాటు తమకు గతంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను కూడా అమలు చేయాలని చెప్తున్నారు. కనీస వేతనం ఒకటి అమలు చేయాల్సి ఉంది, లేదంటే కనీస వేతనం అమలు చేయకుండా అందులో వచ్చే కమిషన్ అన్న పెంచాలని రేషన్ డీలర్లు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కంటే కూడా రేషన్ షాపులకు ఇప్పుడు ఎక్కువగా కూడా లబ్ధిదారులు వచ్చి బియ్యం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళకు పనిభారం కూడా పెరుగుతా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రేషన్ షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి కనుక తమకు వచ్చేటువంటి వేతనం ఏమాత్రం సరిపోవట్లేదు. ఆ రెంటులకు ఇతర కూడా సరిపోవడం లేదని డీలర్లు అయితే చెప్తున్నారు. గతంలో సన్న బియ్యం పంపిణీ లేదు కనుక పెద్దగా రేషన్ షాపులకు ఎవరు రాలేదు. దీంతో డీలర్లకు కూడా పెద్దగా పని ఉండకపోయేది. వచ్చిన 5 మందో 10 మందికో రోజువారీగా ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు రోజుకు 100ల కొద్దీ లేదంటే 10ల సంఖ్యలో కూడా రేషన్ డీలర్ల ముందు లబ్ధిదారులు ఉండి సన్న బియ్యాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం ఓపెన్ షాప్ చేస్తే సాయంత్రం వరకు కూడా ఆ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది కనుక కొంత మాకు ఇబ్బంది కూడా కలుగుతుంది. కనీస వేతనం అన్నా లేకుంటే కమిషన్ అన్నా పెంచాలని డిమాండ్ అయితే రేషన్ డీలర్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా
ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ బియ్యము ప్రజలకు అందుతా ఉంటాయి. ఆ మధ్య టైంలో కనుక పనిచేస్తే ఇబ్బందిగా పేదలకు ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా పండుగ కూడా దసరా పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం కూడా కనుక బంద్ అయితే పేద మధ్యతరగతి ప్రజలకు కొంత ఇబ్బంది కలిగే అంశం కనుక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఇప్పటికే రేషన్ డీలర్లు కోరారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా అనేక సార్లు కూడా తమ సమస్యలను విన్నవించినప్పటికీ కూడా ఎక్కడ వాటిని పరిష్కారం దిశగా అడుగులు పడట్లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదనేది రేషన్ డీలర్ల మాట. అక్టోబర్ 1, 2 తారీఖులలో నిరసన దీక్షలు చేపట్టి అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం 3వ తారీఖు నుంచి కూడా పూర్తిగా రేషన్ షాపులు బంద్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.